ఫ్రెండ్స్, ఇవాళ మీకు టమాటా చారు, టమాటా రసం పొడి లేకుండా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన కూరగాయలండి. టమాటాలు ఒక 3 పెద్దవి గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఉల్లిపాయలండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. దీన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇవంతా దీంట్లో వేసి కొంచెం చేత్తో పిసకాలండి. బాగా పిసికి దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తానండి దీంట్లో ఏమేమి వేయాలో. టమాటా ఉడికిపోయిందండి. టమాటాను ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకున్నాను. ఇది బాగా వేడిగా ఉందండి, అందుకే నేను దీంట్లో మెతుక్కుంటున్నాను. బాగా మెతుక్కోవాలండి. టమాటా అంతా చితికిపోవాలి, స్మాష్ అయిపోవాలి. అప్పుడే దీంట్లో నుంచి జ్యూస్ బాగా వస్తుందండి. అప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది. అంతేనండి. ఈ విధంగా చేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసేసి దీంట్లో నుంచి వచ్చిన టమాటా పిప్పండి కొద్ది వరకు తీసేసుకోవాలి. ఈ చింతపండు తొక్కులు, ఈ టమాటా తొక్కులు మొత్తం కాకపోయినా కొద్దిగానే తీసుకోవాలండి. మరి చారంతా చెత్తగా ఉంటుంది. నేను కొద్ది వరకు తీసేసాను. వాటర్ చూసుకొని మన పులుపుకు తగ్గట్టు 1 స్పూన్ కారం అండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము, అందుకని కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. 1 అర స్పూన్ పసుపు అండి. రుచికి తగ్గట్టు సాల్ట్ అండి. నేను 1 స్పూన్ వేసాను అండి. కడిగి ఇట్లా తుంచి వేసుకోవాలండి. కట్ చేస్తే ఫ్లేవర్ రాదు, తుంచినప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. మళ్ళీ తెల్లిందాక పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇది పెట్టి అన్నీ వేసుకున్నాక 1 పొంగు అండి, ఎక్కువ పొంగు రాకూడదు. 1 పొంగు వస్తే సరిపోతుంది టమాటా రసంకి. 1 పొంగు వచ్చాక తాలింపు చూపిస్తానండి. చారు పొంగిందండి, తెల్లింది, ఇంకా అయిపోయిందండి. దీన్ని ఎలా పోపు పెట్టుకోవాలో చూపిస్తాను. పోపు పెట్టానండి. దానికోసం 1 స్పూన్ నెయ్యి అండి, ఒక స్పూన్ ఆయిల్ అండి, ఈ ఆయిల్లోనండి పోపు దినుసులకి ముందుగా ఒక 4 లవంగాలని నేను నలగొట్టాను. ఒక 2 ఇంచులు దాల్చిన చెక్కను కూడా ఇరగ తీసుకున్నానండి. ఇవి ఆయిల్లో వేసుకోవాలి. ఇది బాగా ఫ్లేవర్ రావాలండి నూనెలోకి. అప్పుడే చారు చాలా టేస్ట్గా ఉంటుంది. చారు పొడి లేకపోయినా ఈ దాల్చిన చెక్క, లవంగా ఫ్లేవరు దీంట్లోకి రావాలి. కొంచెం జీలకర్ర, తాలింపు దినుసులు, మూడు ఎండుమిర్చి, తాలింపు కోసం కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అండి 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. చారులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ ఆప్షన్ అండి. వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బదులు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం చారు బాగా మంచి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే.
బాగా వేగాక కరివేపాకు వేయాలండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి తాలింపులో. ఇంకా తాలింపు వేగిపోయిందండి. ఇది మనం రసంలో వేసుకోవడం అంతే. నేను ఒకసారి చూపిస్తాను. చారులో వేసేస్తున్నానండి. అయిపోయిందండి గుమగుమలాడే టమాటా రసం అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనం ఏదైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కానీ, దుంప వేపుడు, అరటి వేపుడు, ఏదైనా వేపుడు చేసుకునేటప్పుడు వాటికి చాలా సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది. బాగుంటుంది. ఇది గ్లాస్లో కూడా పోసిస్తే తాగడానికి కూడా బాగుంటుందండి. జలుబు చేసినప్పుడు, ఆరోగ్యరీత్యా జ్వరం వచ్చిన వాళ్ళకి నాన్ వెజ్ చేసినప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. తప్పకుండా మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి.